ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు. ఈ దినమంతయు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాము. దేవుడు తగిన సమయముందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడు. దినాల్లో ఘనత కావాలని, ఆశీర్వాదం కావాలని చాలామంది వారికున్న అవకాశాన్ని బట్టి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఒక సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ సమయమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అయితే ఆయన మనల్ని హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్కులై, అంటే దీనత్వం కలిగి దీనులమై కనిపెట్టుకుని ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దేవుని ఆశీర్వాదం కావాలని ప్రతి వారు కోరుకుంటారు. హెచ్చింపబడాలని, ఉన్నతమైన స్థానంలో ఉండాలని, ఘనత కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రతి వారు ఆశపడతారు. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుడు హెచ్చించేంత వరకు ఉండకుండా, దేవుడు గణపరిచేంత వరకు ఉండకుండా వారికి వారే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఎప్పటికైనా దీవెనకరంగా ఉండదు. అయితే దేవుని బిడ్డలారా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై, అనగా దేవుని కార్యం మన జీవితంలో జరిగేంత వరకు వేచి ఉండే అనుభవము, ఎదురు చూసే అనుభవము, నిరీక్షణ కలిగి ఉండే అనుభవము ఎవరిలో అయితే ఉంటుందో వారిని దేవుడు నిశ్చయముగా తగిన సమయమందు హెచ్చించి గణపరుస్తారు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు ఒక సమయము నిర్ణయిస్తారు. ఆ సమయమందే ఆ వ్యక్తిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఆ సమయం వరకు దేవుని చేతి క్రింద మనము ఎన్ని పోరాటాలు వచ్చినా, ఇబ్బంది కలిగినా, అవమానం ఎదురైనా, కన్నీళ్ళు ఎదురొచ్చినా, నిందలు ఎదురొచ్చినా, మనల్ని చూసి హేళన చేసేవారు ఉన్నా మనం అన్ని ఓర్చుకొని దేవుని కార్యం కొరకు కనిపెట్టుకున్నప్పుడు తగిన సమయమందు దేవుడు నిశ్చయముగా కార్యము జరిగించునుగాక. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోలేదు, దేవుని దీవెన నాకు రాలేదు, దేవుడు నన్ను ఆశీర్వదించలేదని బాధపడుతున్నావా? ఒక సమయం దేవుడు నీకు నిర్ణయించి ఉన్నాడు. నువ్వు చేస్తున్న భక్తిలో, నువ్వు చేస్తున్న ఆ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని ప్రభువులో ఇంకా కొనసాగించు. దేవుని మీద ఇంకా నమ్మకం ఉంచు. భక్తుల నుంచి తొలగిపోక ఆయన చేతి క్రింద నిరీక్షణ కలిగి జీవించు. ఒక దినాన దేవుడు నిన్ను హెచ్చించి గణపరచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజనుడైన సమూయేలు దావీదు వాళ్ళ ఇంటికి వచ్చి దావీదుని అభిషేకించిన కొన్ని సంవత్సరాలకి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించబడ్డారు. యోసేపుకి తన ఇంటి వద్ద కల వచ్చింది, దేవుడు తనను దీవించినట్లుగా. అది కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కలను యోసేపు జీవితంలో దేవుడు నెరవేర్చి ఉన్నారు. యోసేపుకి ఒక సమయం ఉంచారు దేవుడు, దావీదుకి ఒక సమయం నియమించారు దేవుడు, మొర్దెకైకి ఒక సమయం నియమించారు దేవుడు. అలా కనుక రాబో దినాల్లో దేవుడు ఇంకా మనల్ని హెచ్చించి గణపరిచి ఆశీర్వదించునుగాక. అంతవరకు బలిష్టమైన ఆయన చేతి క్రింద దీనత్వం కలిగి నడుచుకుందుముగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రునైనా. గడిచిన కాలమంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. నా తండ్రి, మేము మీ చేతి క్రింద దీనులమై నడిపించబడినప్పుడు మీరు మమ్ములను హెచ్చించే సమయము మీ మనసులో ఉందినైనా, మీ మనసులో నిర్ణయించుకుని ఉన్నారు. ఆ దినమందు మీరు మమ్మల్ని గణపరచబోతున్నారు. మేము మీ చేతి క్రింద దీవించబడుతూ ఉన్నాము. ఈ దినమంతా మీ కృపలో భద్రపరచుకునండి. అవసరాల విషయంలో, ప్రయాణ మార్గాల విషయంలో, ప్రతి విషయంలో మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.